अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ నిన్నటి రోజున మనం తిరువాసరిం యొక్క ప్రబంధం యొక్క ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవము, అంతేకాకుండా ఈ ప్రబంధం యొక్క నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధాలు 4 కూడా 4 వేదాలకి సమము అనేటటువంటి విషయము. సంస్కృత వేదాలు ఎలా అయితే అనాదిగా వస్తున్నాయో, భగవంతుని ద్వారా ఈ లోకంలోకి ప్రవర్తింపబడ్డాయో, అలాగే ఈ ద్రవిడ వేదములు కూడా అనాదిగా ఉన్నటువంటివే. భగవంతుడు ఆళ్వార్ల యొక్క తిరుముఖ మండలం నుండి వీటిని ప్రవర్తింపచేశారు అనేటటువంటి విషయాన్ని, ఒక్కొక్క ప్రబంధం నమ్మాళ్వార్ల యొక్క ఒక్కొక్క ప్రబంధము వేదంలో ఒక్కొక్క సారతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక్కొక్క ప్రబంధంలో ఒక్కొక్క విలక్షణమైనటువంటి విషయం తెలియచేయబడింది అనేటటువంటి విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. ఈనాడు ఆ ప్రబంధం తిరువాసర్య ప్రబంధం యొక్క తనియన్ను సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలు కూడా తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో 1000 పాసురాలను అనుగ్రహించారు. తిరువాసీరం అనేటటువంటి ఈ ప్రబంధంలో 7 పాసురాలు అనుగ్రహించారు. పెరియ తిరువందాది అనేటటువంటి ప్రబంధంలో 87 పాసురాలను అనుగ్రహించారు. ఇక తిరువాయిముజి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి ఆ ప్రబంధంలో 1102 పాసురాలు మనకి కృప చేశారు నమ్మాళ్వార్లు. ఇవన్నీ కూడా 4 కూడా 4 వేదముల యొక్క సారము అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ తిరువాసీరం యొక్క వైభవం ఏమిటి అంటే, ఆళ్వార్ తిరునగరిలో విశాఖ నక్షత్రానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆది పిరాన్ పెరుమాళ్ళ యొక్క తిరునక్షత్రానికి ఈ తిరువాసీరం తప్పకుండా సేవిస్తారు. తిరువాయిముజి మిగిలినటువంటి ప్రబంధాలు సేవించకపోయినా ఇది మాత్రం తిరువాసీర్యం మాత్రం ప్రతీ నెల మాస తిరునక్షత్రం విశాఖ నక్షత్రానికి, ఇంకా ఆది పిరాన్ అక్కడ పొలింది నిండ్ర పిరాన్ యొక్క తిరునక్షత్రానికి కూడా నిత్యము, మాస తిరునక్షత్రానికి కూడా నిత్యము సేవిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటిది ఈ తిరువాసీర్యం. ఆ తిరువాసీర్యానికి తనియన్ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించారు. వీరు కూడా రామానుజుల వారి యొక్క శిష్యులే. యజ్ఞమూర్తి అనేటటువంటి అద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి మహనీయులు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు. వారితోటి రామానుజుల వారు 17 రోజులు నిరంతరంగా శాస్త్రవాదన చేసి శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు, అదే శ్రీమన్నారాయణుడే పరతత్వము అనేటటువంటి విషయాన్ని వారితో 17 రోజులు వాదించి ఇక 18వ రోజు వారు 17వ రోజు యజ్ఞమూర్తి 17వ రోజు చేసినటువంటి వాదనకి రామానుజుల వారి యొక్క తిరుముఖ మండలం అంతా కూడా వాడిపోయి, వారు అడిగినటువంటి ప్రశ్నలకి రామానుజుల వారి అప్పటికి వారికి స్పృహణకు రాలేక వారి తిరుముఖ మండలం అంతా కూడా వాడిపోతే, ఆ రోజు రాత్రి రామానుజుల వారి యొక్క తిరువ ఆరాధన పెరుమాళ్ళు అయినటువంటి దేవ పెరుమాళ్ అంటే కంచి వరదరాజస్వామి రామానుజుల వారి కలలో స్వప్నంలో కనిపించి సిద్ధిత్రయం, యామునాచార్యులు వారు అనుగ్రహించినటువంటి సిద్ధిత్రయాన్ని పురస్కరించుకొని మీరు వాదన చేయండి అని వారికి రామానుజుల వారిని కటాక్షిస్తే, ఆ తర్వాత రోజు రామానుజుల వారు వాదించడానికి ముందే రామానుజుల వారి యొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి తేజస్సు, వారి యొక్క దివ్యమంగళ విగ్రహం నుండి వచ్చేటటువంటి తేజస్సును చూసి ఆ యజ్ఞమూర్తి వాదన అవసరమే లేదు స్వామి, మీలో ఒక గొప్ప ప్రకాశం కనిపిస్తోంది అని వెంటనే వచ్చి ఆ యజ్ఞమూర్తి రామానుజుల వారి యొక్క పాదాల మీద పడి రామానుజుల వారిని తమని
శిష్యులుగా అంగీకరించమని రామానుజుల వారి దగ్గర విన్నపం చేస్తే వారిని తమ శిష్యులుగా స్వీకరించి మీకు మా తిరునామమే శిష్యులకి ఆచార్యుల యొక్క తిరునామాన్ని అనుగ్రహించేటటువంటి ఒక అలవాటు, ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి మీకు కూడా ఎంబెరుమానార్ అనేటటువంటి ఒక తిరునామాన్ని ఉంచుతున్నాము అంటే, స్వామి మీ వైభవానికి ఏమాత్రమో కూడా నేను సాటి రానటువంటి వాడిని, కాబట్టి దయించి మీ తిరునామాన్ని దానికి అపకీర్తి తెచ్చేటట్టుగా నాకు ఆ తిరునామాన్ని ఉంచకండి అని ప్రార్థిస్తే, అప్పుడు అరుళాళ పెరుమాళ్ళ కృపతోటి, అంటే కంచి వరదరాజస్వామి యొక్క కృపతోటి మీరు ఈ సాంప్రదాయంలోకి వచ్చారు కాబట్టి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి విధంగా వారికి తిరునామాన్ని ఉంచారు. వారి ఈ సాంప్రదాయంలో ఉండి వారి రామానుజ ఎంబెరుమానారు దర్శనాన్ని నలుదిక్కులా కూడా వ్యాప్తి చేసినటువంటి, వర్ధిల్లేటట్టుగా చేసినటువంటి కృషి చేసినటువంటి వారు జ్ఞానసారము ప్రమేయసారము అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధాలను అనుగ్రహించినటువంటి వారు. అంతేకాకుండా ఈ తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధానికి చక్కటి తనియన్ని కూడా అనుగ్రహించారు. ఆ తనియన్ని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. காசினியோர்தாம் வாழ கலியுகத்தே வந்துதித்து ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை మాసడయామనత్తు వైతు మరువామల్ వాష్టుదమే అని అద్భుతమైనటువంటి ఈ ప్రబంధం అంతా కూడా ఇది ఎలా ఉంటుంది అంటే, యజుర్వేదంలో అంతా కూడా గద్యంలో సామవేదం ఎలా అయితే గానం చేస్తూ ఆ సామవేదాన్ని గానం చేస్తూ ఉంటుంది, అదొక రాగయుక్తంగా సాగేటటువంటిది సామవేదం. యజుర్వేదం అంతా కూడా గద్యంలో అంటే వాక్యాల్లోగానే ఉంటుంది యజుర్వేదం అంతా. దానికి సమమైనటువంటి ప్రబంధం కాబట్టి ఇది కూడా కొంచెం గద్య రూపంలో ఉండేటటువంటి ఛందస్సుతోనే, ఆసరియప్ప అనేటటువంటి ఛందస్సుతోనే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు నమ్మాళ్ళ వాళ్ళు. కాబట్టి సేవించడం కూడా అదేవిధంగా కొంచెం గద్యంలా సేవించేటటువంటి విషయంగానే ఉంటుంది. కాసినియోర్ తాంబాజ కలియుగత్తే వందుదిత్తు ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை మాసడయామనత్తు వైతు మరువామల్ వాష్టుదుమే అని అద్భుతమైనటువంటి తనని అనుగ్రహించారు. అరుళాళ పెరుమార్ ఎంబెరుమారార్ అనేటటువంటి మహనీయులు. పదపదానికి అర్థాన్ని తెలుసుకుంటూ తర్వాత ప్రతి నాలాయిర దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి తనయన్లన్నిటికీ కూడా శ్రీ పిళ్ళైలోకం జిఆర్ అనేటటువంటి మహనీయుల వ్యాఖ్యానాన్ని 24 ప్రబంధాలకి ఉన్నటువంటి తనయన్లన్నిటికీ కూడా పిళ్ళైలోకం జిఆర్ అనేటటువంటి మహనీయుల వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఆ వ్యాఖ్యానాన్ని సేవిస్తూ దాని అర్థాలు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాసినియోర్ తాం అని ప్రారంభిస్తున్నారు. కాసిని అంటే భూమి అని అర్థం. కాసినియోర్ తాం భూమిలో ఉండేటటువంటి మానవులందరూ కూడా తాం వాజా తరించడం కోసం, వారు ఉజ్జీవించడం కోసం ఏం చేయాలి? భూమిలో అవతరించినటువంటి మనమందరం కూడా ఉజ్జీవించడం కోసం ఏం చేయాలి? మనమందరం కూడా ఉజ్జీవనం అంటే ఏదో జీవితాన్ని గడిపేయకుండా పరమాత్మని పాదార విందాలు చేరుకొని నిత్యానందాన్ని పొందడం కోసం ఏం చేయాలి అంటే దానికి ఒక ఉపాయాన్ని అనుగ్రహిస్తున్నారు, దానికి ఒక సాధనాన్ని అనుగ్రహిస్తున్నారు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్. ఏమక్కర్లేదండి, కష్టపడవలసినటువంటి అవసరం లేదు. హాయిగా మీరు వకుళత్తారానే దిగజ్వకుళత్తారానే పరాంకుశనే మాసడయా మనత్తు వైతు మరవామల్ వాస్తుదుమే. సులభంగా నమ్మాళ్ళ వారిని మనసులో ఉంచుకొని వారిని ధ్యానిస్తూ వారికి మంగళాశాసనం చేయండి, హాయిగా మీరు ఉజ్జీవింపబడచ్చు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. లోకంలో కాసినియోర్ తాం భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా బాజా ధరించడం కోసం కలియుగత్తే వందుదిత్తు ఆశ్చర్యప్పావదనాల్ అరుమరై నూల్ విరిత్తానే. కలియుగత్తే వందుదిత్తు, కలియుగంలో వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు నమ్మాళ్ళ వారు అంటే వారి వైభవాన్ని చూస్తే ఏదో మనలాంటి సంసారులు కాదండి, వారి వైభవాన్ని చూస్తే వారు పరమపదం నుండి వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులా అన్నట్టుగా ఉంటుంది వారి అవతారము. వారు ఈ లోకంలో ఉన్నటువంటి వారుగా కనిపించడం లేదు, ఏదో పరమపదం నుండి వచ్చినటువంటి వారు. అక్కడి నుండి దిగి వచ్చినటువంటి వారు. ఉదిత్త అక్కడి నుండి దిగి వచ్చి
అవతరించినటువంటి వారు. వందు ఉదిత వచ్చి అవతరించినటువంటి వారు. ఎక్కడి నుంచి వచ్చి? పరమపదం నుండి వచ్చి అవతరించినటువంటి వారు. వచ్చి వారు ఏం చేశారు? వారిలో కలియుగంలో వచ్చి ఈ లోకంలో అవతరించి మనకంతటికీ ఉపకారం ఏం చేశారు అంటే వారొక్కరే భగవద్ గుణానుభవం చేస్తూ ఆనందిస్తూ వారొక్కరే ఆ ఆనందాన్ని అనుభవించలేదండి. మనమందరం కూడా మిగిలినటువంటి భూమిలో ఉండేటటువంటి కాశినియోర్ తాము భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఉజ్జీవించేటట్టుగా ఆశ్చర్యప్పావదనాల్ అరుమరైనూల్ విరిత్తానే ఆశ్చర్యప్పాదనాల్ ఆశ్చర్యప్ప అనేటటువంటి ఛందస్సుతో కూర్చినటువంటి పాసురాలన్నింటినీ కూడా అనుగ్రహించారు. ఆ పాసురాలన్నీ కూడా ఎలాంటివి అంటే మరైనూల్ విరిత్తానే అరుదైనటువంటి గొప్పదైనటువంటి మరై అంటే వేదము. ఆ వేదం అనేటటువంటి నూలు అంటే శాస్త్రం. వేదం అనేటటువంటి శాస్త్రాన్ని విరిత్తానే వివరించినటువంటి వారు. వేదము అంత సులభంగా ఎవరికి అర్థం కాదండి. వేదం అధ్యయనం చేయడానికి అందరూ అర్హులు కాదండి. అలాంటి అందరికీ దూరంగా ఏదో అద్భుతంగా అరుదైనటువంటి విషయంగా అబ్బురంగా ఉండేటటువంటి అందరికీ అధ్యయనం చేయడానికి సాధ్యం కానటువంటి ఆ గొప్పదైనటువంటి వేదం అనేటటువంటి శాస్త్రాన్ని విరిత్తానై ఆశ్చర్యప్పావదనాన్ విరిత్తానై ఆశ్చర్యప్ప అనేటటువంటి ఛందస్సులో కూర్చబడి ఒక 7 పాసురాలతో ఉన్నటువంటి తిరువాశ్చర్యం అనేటటువంటి ఒక ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి మహనీయులు కదా నమ్మాళ్వార్లు. అలా అనుగ్రహించి వేదంలో ఉన్నటువంటి సారతమమైనటువంటి విషయాన్నంతటినీ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తరించడం కోసం పరమదయతోటి అనుగ్రహించారు. విరిత్తానై వివరించినటువంటి వారు, అనుగ్రహించినటువంటి వారు. ఎవరి వారు? దేశికనై పరాంకుశనై దిగజ్వకులత్తారానై. దేశికనై అందరికీ కూడా ఆచార్యులు ఎంత కృపతో ఉంటారో అంత దయ అంత కృప కలిగినటువంటి వారు నమ్మాళ్వార్లు. ఆచార్యులు మన యొక్క స్థితిని చూసి మన నుండి ఏమీ ఆశించకుండా మన స్థితి మనం ఉండేటటువంటి దయనీయ స్థితిని చూసి మనకి ఎలా అయితే ఉపదేశాలు చేస్తారో నమ్మాళ్వార్లు కూడా హాయిగా చింత చెట్టు త్వరలో కూర్చొని పెరుమాళ్ళందరూ వారి దగ్గరికి వచ్చి మా గురించి పాడండి ఆళ్వారే, నమ్మాళ్వారే మా గురించి పాడండి అని నమ్మాళ్వారిని వారికి వారి అనుభవాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు అంతా కటాక్షిస్తూ ఉంటే హాయిగా భగవంతుడు అనుగ్రహించినటువంటి భగవద్ అనుభవాన్ని తామొక్కరే అనుభవిస్తూ ఆ జీవితాన్ని సార్థకత చేసుకోగలిగినటువంటి వారైనప్పటికీ కూడా అయ్యో నేనొక్కడనే ఈ భగవద్ అనుభవాన్ని అనుభవిస్తే ఎలాగా, నలుగురు కూడా నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ భగవద్ అనుభవాన్ని అనుభవించాలి కదా అనేటటువంటి గొప్ప ఆశతోటి ఈ లోకంలోకి 4 అద్భుతమైనటువంటి ప్రబంధాల్ని అనుగ్రహించినటువంటి మహనీయులు. వారు పొందినటువంటి ఆనందాన్ని మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి గొప్ప మహనీయులు. అలా దేశికనై అలా అందరికీ కూడా కులపతులైనటువంటి వారు. మనం నిత్యం అచ్యుత పదాం మనం చదివేటటువంటి మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మతన్మయానాం ఆద్యస్య కులపతేర్వకులాభిరామం. ఈ ప్రపన్న కులానికి అంతటికీ కూడా ఆచార్యులైనటువంటి వారు దేశికనై సొన్నాల్ విరోధమదు ఆగిలం సొన్నలం అని ఈ లోకంలో నేను చెప్తే నన్ను అందరూ కూడా విరోధుడుగా ఏదో దోషిగా చూస్తూ ఉంటారు, ఏదో శత్రువుగా చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీ బాగు కోసం నేను మీకు అందరికీ కూడా ఉపదేశం చేస్తాను అని గొప్ప మనసు కలిగినటువంటి వారు. అందుకే దేశికనై ఆచార్యులై దిగజ్వకులత్తారానే ఆచార్యులు ఆ దివ్యమంగళ విగ్రహమే మనకి ఉత్తారకము. వారి శ్రీ సూక్తులు వినక్కర్లేదు, వారు అనుగ్రహించినటువంటి ఉపదేశాలు అవి కూడా మన చెవిలో మనసులో ఉంచుకోక్కర్లేదు. వారిని సేవిస్తే చాలు. ఆ పరాంకుశనై దిగజ్వకులత్తారా అనే ఆళ్వార్ తిరునగరి ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ వకుళం భూషణులైనటువంటి ఆ వకుళ ప్రకాశించేటటువంటి వకుళమాలను అలంకరించుకున్నటువంటి ఆ నమ్మాళ్వారిని సేవిస్తే చాలండి. కాశినియోర్ తాం బాజా ఈ భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సులభంగా ఉజ్జీవింపబడతారు. వారు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలు అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి విశేషతమైనటువంటి ఆ అర్థాలన్నింటినీ కూడా మీరు పరిగ్రహించకపోయినా ఒక్కసారి కురుగాపురి వెళ్ళి వకుళ దిగజ్వకులత్తారా అనే గొప్పగా ప్రకాశించేటటువంటి
ఆ బకుళమాలను ధరించినటువంటి ఆ నమ్మాళ్వారుల్ని సేవిస్తే చాలు, పరాంకుశులను సేవిస్తే చాలు, మనం అందరం కూడా ఉజ్జీవింపబడతాము అని ఎలా అయితే తిరుత్తుజాయమాల పరమాత్మకి సర్వైశ్వర్య సూచకంగా నిరూపకమో, అలా ఇక్కడ వకుళమాల నమ్మాళ్వార్లకి వైభవాన్ని కలగజేసేటట్టుగా వారి యొక్క దివ్య తిరుమేని సౌందర్యానికి సూచకంగా ఉంటుంది. తిగళ్ వకుళత్తార అనే వకుళమాల పరమాత్మ అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు నమ్మాళ్ళు వారికి అనుగ్రహించినటువంటి పొలింద నింద్రపిరాన్ అనేటటువంటి మహనీయులు వారికి అనుగ్రహించినటువంటి మాల కాబట్టి బకుళత్త, అలాంటి బకుళమాల నమ్మాళ్వార్లు ధరించిన తర్వాత తిగజ్వకుళత్తార అనే గొప్పగా ప్రకాశిస్తోంది. ముందు ఆ వకుళమాలకి ఏమీ కూడా అంత గొప్ప ప్రకాశం లేదండి. కానీ అది ఎప్పుడైతే నమ్మాళ్వార్ల యొక్క వక్షసీమను అలంకరింపబడిందో అప్పుడు దానికి ఒక గొప్ప ప్రకాశం కలిగింది. అలా తిగజ్వకుళత్తార అనే ప్రకాశించేటటువంటి వకుళమాలను అలంకరింపబడిన వకుళమాల చేత అలంకరింపబడినటువంటి వారు పరాంకుశనై, పరులకు అంకుశం వంటి వారు. ఎవరైతే కుదుర్ష్టువులు ఉన్నారో, ఎవరైతే వేద బాహ్యులు ఉన్నారో, ఎవరైతే ఇతర మతస్థులు వేదానికి సరైనటువంటి అర్థాలను అనుగ్రహించకుండా ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలకి తప్పుడు అర్థాలన్నిటినీ కూడా అనుగ్రహించేటటువంటి ఇతర దర్శనాన్ని చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అంకుశం వంటి వారు. ఇతర మతాలు గజాలులా ఉండేటటువంటి మదించినటువంటి ఏనుగుల్లా ఉన్నటువంటి ఇతర మతాలన్నిటికీ కూడా, ఇతర దర్శనాలన్నిటికీ కూడా ఆ ఏనుగుల్ని లొంగ తీసుకునేటటువంటి అంకుశం వంటి వారు నమ్మాళ్వార్లు అని పరాంకుశనై మాసడయ, మాలిన్యం లేనటువంటి, ఎటువంటి దోషము లేనటువంటి మనత్తువైత్తు మనస్సులో ప్రతిష్ఠింపజేసుకొని మరవకుండా ఉండేటట్టుగా వాస్తుదమే మంగళాశాసనం చేద్దాము రండి అని ప్రార్థిస్తున్నారు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్. మనం చేయవలసినటువంటి మనం అందరం కూడా కాశినియోర్ తాంబాజీ భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉజ్జీవించాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మాసడయా మనత్తు వైత్తు మరవామల్ వాస్తుదవే, మరవకుండా నిత్యము కూడా నమ్మాళ్ళ వాళ్ళకి మంగళాశాసనం చేస్తూ ఉంటే మనం సులభంగా ఉజ్జీవింపబడతాము అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ఎలాంటి నమ్మాళ్ళ వార్లు? కలియుగత్తే వందుదిత్తు ఆసరియప్పావదనాల్ అరుమరైనూల్ విరిత్తానై రేసికనై పరాంకుశనై తిగజ్వకుళత్తారానై అని అనేక విశేషములు వారికి అనుగ్రహించారు. కలియుగంలో వచ్చి అవతరించినటువంటి వారు ఆసరియప్ప అనేటటువంటి ఛందస్సులో అరుమరైనూల్ విరిత్తానే, అరుదైనటువంటి గొప్ప మహత్వ కలిగినటువంటి వేదం అనేటటువంటి శాస్త్రాన్ని వివరించినటువంటి సులభంగా ద్రావిడ భాషలో తిరువాసిర్యంగా మనకి కటాక్షించినటువంటి వారు దేశికనై, ఆచార్యులైన అందరికీ ఆచార్యులైనటువంటి వారు తిగజ్వకుళత్తారానే గొప్పగా ప్రకాశించేటటువంటి బకుళమాలను ధరించినటువంటి వారు పరాంకుశనై, నమ్మాళ్వార్లు పరుల ఇతర మతాలన్నిటికీ కూడా అంకుశములైనటువంటి వారు. అలాంటి నమ్మాళ్వారిని మాసడయా మనత్తువైతు దోషము లేనటువంటి మనస్సులో ఉంచుకొని మరవామల్ వాస్తుదమే, ఎటువంటి మర్చిపోకుండా ఎటువంటి మరపు లేకుండా వారికి నిత్యము కూడా మంగళాశాసనం చేద్దాము రండి. ఇదే ఉజ్జీవించడానికి సులభమైనటువంటి మార్గము అనేటటువంటి విషయాన్ని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ఈ తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధానికి తనయంలో నమ్మాళ్వార్ల యొక్క వైభవము, ఈ తిరువాసిర్యము సేవించడం వల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉజ్జీవింపబడతారు అనేటటువంటి విషయాన్ని కూడా అనుగ్రహించారు. ఇక దానికి వ్యాఖ్యానం పిళ్ళైలోకం జీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించారు కాబట్టి దాని వ్యాఖ్యానాన్ని సేవించి అందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి అర్థాలు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాశినియోర్తాంబాజ ఇత్యాది అవతారిక కాశినియోర్తాంబాజ తిరువాసర్యమాగిర దివ్య ప్రబంధ దర్శియాయ్ தேசிகராயிருக்கிறவரை நிர்மலமான ஹிருதயத்திலே வைத்து விஸ்மிருதியின்றிக்கே నిరంతర మంగళాశాసనం పన్నుంగోం ఎంగిరదు. ఈ తనయంలో ఏమనుగ్రహిస్తున్నారు అరుళాళ పెరుమాళెంబెరుమానార్ అంటే తిరువాసిర్యమాగిరే దివ్య ప్రబంధ దర్శినారు. తిరువాసిర్యం అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని
దర్శించినటువంటి వారు, చెప్తే దాన్ని అధ్యయనం చేసినటువంటి వారు అనడం లేదు. తిరువాసిర్యం అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని చక్కగా దర్శించినటువంటి వారు. దర్శించడము అంటే అందులో మన నమ్మాళ్ళ వారి హృదయాన్ని ఆవిష్కరింపచేస్తే ఏదో పదాలను లేకపోతే అక్షరాలను చదివి వాటి యొక్క అర్థాలను తెలుసుకోకుండా నమ్మాళ్ళ వారి యొక్క హృదయాన్ని తెలుసుకోగలగడం దర్శించడం అంటే ఆ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారి ఏ మనస్సుతో, ఏ దృష్టితో, ఏ భావనతోటి ఆ ప్రబంధాన్ని అనుగ్రహించారు, వారి మనసుని కనుక ఆవిష్కరింప చేసుకొని దాన్ని కనుక అర్థం చేసుకుంటే దాన్ని దర్శించడము అంటారు. అలా తిరువాసిర్యం ఆగిర దివ్య ప్రబంధ దర్శియాయి, అలా తిరువాసిర్యం అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని చక్కగా దర్శించినటువంటి వారు నమ్మాళ్ళవార్లు ఏ విషయాన్నైతే వారి మనసులో ఉంచుకొని ఈ ప్రబంధంలో అనుగ్రహించారో ఆ విషయాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి వారు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి మహనీయులు. వారు అలా దర్శించి దేశికిరాయిరుక్కిరవరై దేశకులుగా ఉన్నటువంటి వారే నిర్మలమాన హృదయత్తిలే వైత్తు. అలాంటి నమ్మాళ్ళవార్లు, దేశకులుగా ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లని నిర్మలమాన హృదయత్తిలే వైత్తు. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానారుల యొక్క హృదయం ఎలాంటిది అంటే నిర్మలమైనటువంటి హృదయము. ఎందుకు నిర్మలమైనటువంటి హృదయం వారిది అంటే ఎప్పుడైతే వారు రామానుజుల వారి యొక్క పాదపద్మల్ని ఆశ్రయించారో వెంటనే వారి యొక్క మనసులో ఉన్నటువంటి కల్మషములన్నీ కూడా తొలగిపోయాయి. అలా కల్మషములు తొలగింపబడినటువంటి నిర్మలమైనటువంటి హృదయంలో దేశికులైనటువంటి నమ్మాళ్ళ వారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనసులో ఉంచుకొని హృదయత్తిలే వైతు హృదయంలో ఉంచుకొని విస్మృతి నృక్కే, ఎటువంటి విస్మృతి లేకుండా, ఎలా అయితే నిత్యసూరులు సదా పశ్యంతి సూరయ అని ఒక్క క్షణం కూడా విరోధము లేకుండా, ఒక్క క్షణం కూడా అనుభవానికి భంగం కలగకుండా ఎలా అయితే పెరుమాళని నిత్యము కూడా అనుభవిస్తూ ఉంటారో అలా నిర్మలమైనటువంటి మనస్సుతోటి నమ్మాళ్ళవార్ల యొక్క వైభవాన్ని విస్మృతి లేకుండా నిరంతర మంగళాశాసనం, నిత్యము మంగళాశాసనం చెయ్యండి అని ఈ తన్యంలో వారు అనుభవించినటువంటి అనుభవాన్ని అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి మహనీయులు అనుభవించినటువంటి వారి అనుభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. నిరంతరం మంగళాశాసనం చేయడము అనడంలో అత్ర పరత్ర చాపి అన్నట్టుగా ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా వారికి నమ్మాళ్ళవార్లకి మంగళాశాసనం చేయండి. ఆ తర్వాత పరమపదం చేరిన తర్వాత కూడా నిత్యము కూడా నమ్మాళ్ళవార్లకి మంగళాశాసనం చేయండి అని మనందరికీ కూడా ఒక ఉజ్జీవించడానికి సులభమైనటువంటి మార్గాన్ని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి మహనీయులు మనకి అనుగ్రహిస్తున్నారు. తన్యం యొక్క వ్యాఖ్యానాన్ని చూస్తే కాసినియోర్తాం వాజ கண்டத்துக்குமேல் ஒன்று அறியாத பூமியில் உண்டான மனுஷர் உஜ்ஜீவிக்க కండదుకు మేల్ ఒరు అరియాద భూమియల్ ఉండాన కాసిని అంటేనే ఏదైతే మనం ప్రత్యక్షంగా చూస్తున్నామో దానిని కాసిని కాసతే ఇది కాసిని అని సంస్కృతంలో దానికి అర్థం. వ్యక్తంగా ప్రకాశిస్తుంది, వ్యక్తంగా ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తూ ఉంటుందో దానిని కాసిని అంటారు. మనకి భూమి కళ్ళ ముందు భూమి కనిపిస్తోంది కాబట్టి భూమిని కాసిని అనే సంస్కృత పదంతో ప్రయోగిస్తారు. దాన్ని ద్రావిడ భాషలోకి వచ్చేసరికి కాసిని అనేటటువంటి పదంగా మారింది. ప్రత్యక్షంగా దర్శించడమే కాకుండా దానికి మీద ఏమీ తెలియకుండా ఏమని చెప్తున్నారు, కండదక్కు మేల్ ఒండ్రు అర్యాద. ప్రత్యక్షంగా దేన్నైతే చూస్తున్నామో అదే దాంట్లోనే మనసు కలిగినటువంటి వారు, దానికన్నా పైన మేలు ఒరు అర్యాద, దానికన్నా పైన ఒకటి ఉంది అనేటటువంటి విషయము తెలియనటువంటి భూమిயில் ఉండాన మనుష్యர்கள். ఈ భూమిలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎలాంటి వారు అంటే ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తోందో అదే పరమ పురుషార్థము అని భావించేటటువంటి వారు. ప్రత్యక్షంగా కనిపించే దానికన్నా కూడా పైన ఒకటి ఉంది అనేటటువంటి జ్ఞానము లేనటువంటి మనుష్యர்கள் అనేటటువంటి విషయం చెప్తున్నారు. ప్రత్యక్షంగా ఉండడం అంటే భూమి ప్రత్యక్షంగా కనిపిస్తోంది అంటే ఈ సంసారంలోనే ఉండి ఈ శరీరమే ప్రత్యక్షంగా కనిపించి కళ్ళతో చూడగలిగిన చర్మచక్షువులతో చూడగలిగినటువంటి ఈ శరీరమే
పరమ పురుషార్థమని, ఆ శరీరంతో అనుభవించేటటువంటి అనుభవాలే పరమ పురుషార్థమని, శరీరాన్ని పోషించుకోవడమే ఉజ్జీవనము అని అని భావిస్తూ, శరీరం కన్నా కూడా గొప్పది శరీరத்துக்கு మేల్ ఒన్రు, శరీరం కన్నా పైన ఒకటి ఉంది, ఆత్మ అనేటటువంటి ఒక వస్తువు ఉందని గ్రహించలేక, ఆ ఆత్మ లోపల అంతర్యామిగా పరమాత్మతత్వం ఒకటి ఉందని గ్రహించలేక, పరమాత్మని పొందడమే ఉజ్జీవనము అనేటటువంటి అనేటటువంటి జ్ఞానము తెలియక, పరమాత్మను చేరి పరమాత్మకు నిత్య కైంకర్యం చేస్తూ, పరమాత్మ అనుభవించే మన కైంకర్యాన్ని స్వీకరిస్తూ పరమాత్మ ఆనందిస్తూ ఉంటే, ఆ ఆనందాన్ని అనుభవించటమే జీవుని యొక్క స్వరూపము అనేటటువంటి జ్ఞానము లేకుండా భూమి మీద ఉండేటటువంటి మనుష్యులు. అలాంటి వారందరూ కూడా ఉజ్జీవించడానికి సులభమైన మన స్వరూపాన్ని అంతటినీ కూడా కాసినియోర్ అనేటటువంటి మాటతోటి అరుళాళ పెరుమాళ్ ఎంబెరమానారు చెప్తున్నారు. అంటే కాశిని అంటే ప్రత్యక్షంగా చూసేదాన్ని భూకాశిని అంటారండి. అలా ప్రత్యక్షంగా చూడబడుతోంది కాబట్టి భూమి కన్నా ఇంకొక పైన లోకాలు ఒకటి ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే భూమే శాశ్వతమైనటువంటిది అని, భూమికి పైన ఇంకొక లోకాలు లేవని, భూమి కింద ఇంకొక లోకాలు లేవని, భూమి కన్నా పైన ఇతర లోకాలు గొప్పవైనటువంటి లోకాలు ఒకటి ఉన్నాయని, ఆ లోకాలన్నిటికన్నా పైన పరమపదం అనేటటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి ఒక లోకం ఉందని, అక్కడ పరమపదనాథుడు ఏం చేసి ఉన్నాడని, ఈ జీవుడు నిత్యము కూడా భూమి మీద పుట్టడము మరణించడము అనే దాన్ని తప్ప, ఈ పుట్టడము మరణించడం అనేటటువంటి సంసారం నుండి బయటపడి ఆ పరమపదం అనేటి గొప్పదైనటువంటి పైన ఉన్నటువంటి లోకాలు పరమపదం అనేటటువంటి ఒక లోకాన్ని చేరాలని ఇవే జ్ఞానము కూడా లేకుండా ప్రత్యక్షంగా భూమి కనిపిస్తోంది, ప్రత్యక్షంగా శరీరం కనిపిస్తోంది, ఈ శరీరంతో అనుభవించేటటువంటి అనుభవమే గొప్పది అనేటటువంటి విధంగా ఇక్కడ మనం బ్రతుకుతున్నాము అనేటటువంటి విషయం చెప్తున్నారు. కాసిన్యోర్ అని అని అనడం వల్ల కండాదే కాచి, కనిపించేదే సత్యము అనేటటువంటి రీతిలో మనం అందరం ఎలా ఉంటాము అంటే, ఏదో పుణ్యం అంటారు, పాపం అంటారు, అసలు అవేవి కూడా కనిపించవు, ధర్మం అంటారు, అవేవి కనిపించవు కదండి. శుభ్రంగా రోజు మనం జీవించడం అయితే కనిపిస్తోంది, కావాల్సినటువంటి వస్తువుల్ని వాడుకోవడం కనిపిస్తోంది, కావాల్సినటువంటి సుఖాలు కంఫర్టబుల్గా ఉండడం అనేటటువంటిది కనిపిస్తోంది, శుభ్రంగా సాపాటు చేయడం అనేటటువంటిది కనిపిస్తోంది. కనిపించేదే నిత్యము కదా, కనిపించినటువంటి పాపపుణ్యాలు అసత్యం కదా, కనిపించినటువంటి లోకాలు ఏవో ఉన్నాయి అంటున్నారు, అవన్నీ ఎవరు నమ్ముతారు అనేటటువంటి విధంగా కండాదే కాచి, కనిపించేదే సత్యము అనేటటువంటి విధంగా నేరే కన్నదర్పు మేలే వనరులై, ప్రత్యక్షంగా చూసేదానికన్నా కూడా వేరే ఏమీ లేదు అనేటటువంటి ఒక వాదన ఉంటుంది. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో దర్శనాలు ఉన్నాయి ఈ లోకంలో. అలా చూసేదే ప్రత్యక్షంగా నువ్వు చూడగలిగిందే, నీ జ్ఞానంతో నువ్వు పట్టుకోగలిగిందే, నువ్వు ప్రత్యక్షంగా చూసి దాన్ని రియలైజ్ అయ్యేటటువంటి విషయమే పరమ పురుషార్థం, అదే గొప్ప సుఖము అని చెప్పేటటువంటి దర్శనం లోకాయత దర్శనం. చార్వాకులు అంటారు వారు. చార్వాకులు అంటే అందంగా మాట్లాడేటటువంటి వారు. ఆ చార్వాకులు అందరూ కూడా ఏమని చెప్తారు అంటే, పాపం లేదండి, ఎప్పుడో పాపం అంటారు, కనిపించినటువంటి పాపం అంటారు, పుణ్యం అంటారు, తప్పు చేస్తే పాపం వస్తుందంటారు, ధర్మబద్ధంగా మనం ఆచరిస్తే పుణ్యం వస్తుందంటారు, ఆ తర్వాత పాప పుణ్యాలతోటి నరకాన్ని అనుభవిస్తాము అంటారు, స్వర్గాన్ని అనుభవిస్తాము అంటారు, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళి జన్మరాహిత్యాన్ని పొందుతాము అంటారు. అవన్నీ కూడా పట్టి మాటలే అండి. నీకు అవన్నీ కనిపిస్తున్నాయా? నువ్వు నమ్మడానికి నీకు ఎదురుగుండా ఒక చక్కగా కంఫర్టబుల్గా ఒక కుర్చీ కనిపిస్తోంది, అందులో కూర్చుంటే నీకు సుఖం కలుగుతోంది, ఏసీ ఆన్ చేసుకుంటే చక్కగా చల్లగా ఉంటుంది, శరీరానికి ఒక సుఖం కలుగుతోంది. ఇవన్నీ కూడా నువ్వు ప్రత్యక్షంగా సుఖాలను అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ప్రత్యక్షంగా అనుభవించేటటువంటి సుఖమే సత్యం తప్ప, ఎక్కడికో శరీరం పడిపోయిన తర్వాత జీవుడు ఎక్కడికో వెళ్ళి స్వర్గము నరకము అంటారు, అవన్నీ కూడా అబద్ధాలే. అసలు ఎవరికి గుర్తుంటుంది? మనం పోయినసారి పోనీ అది నిజమైతే పోయినసారి నువ్వు స్వర్గంలో ఉన్నావా నరకంలో ఉన్నావా ఎక్కడ ఉండొచ్చావు అని అడిగితే మనం సమాధానం చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి దాన్ని కనిపించేది మాత్రమే సత్యము, కనిపించదందల్లా కూడా అసత్యము. కాబట్టి నీకు ఏదైతే కనిపిస్తోందో దాన్నే నువ్వు పట్టుకోవయ్యా, నీ సుఖం ఇక్కడ ఉన్నంత కాలము నీవు సుఖంగా ఉండడానికి ప్రాకులాడు అని చెప్పేటటువంటి ఒక దర్శనము చార్వాక దర్శనము, లోకాయుత దర్శనము అని దానికి పేరు. అలా మనమందరం కూడా ఆ దర్శనంలో భాగం కాకపోయినా మనం
దాన్ని అవలంబించకపోయినప్పటికీ కూడా మనమందరం కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించేటటువంటివే మనకి ముఖ్యము అని భావించేటటువంటి వారం. ప్రత్యక్షంగా జీవితాన్ని గడుపుకోవడం కోసం, పొట్టను నింపుకోవడం కోసం పగలు రాత్రి సంబంధం లేకుండా శరీరాన్ని పోషించుకోవడం కోసమే కష్టపడేటటువంటి వారం. అలా కాసినియోర్ అని అందుకే మనల్ని చూసేటటువంటి దాన్నే నమ్మేటటువంటి భూమి మీద ఉన్నటువంటి వారు అదుకు మేల్ ఒండ్రు అరియాదు. దానికి పైన జీవస్వరూపం ఏమిటో, అసలు జీవుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడని, ఆ లోపల భగవంతుడు ఉన్నాడని, ఆ పైన భగవంతుడుండి పరమపదంలో భగవంతుడు ఏం చేసి ఉండి మనందరినీ నడిపిస్తున్నాడని, ఆయన సంకల్పానుసారంగా మనమందరం కూడా నడుస్తున్నామని ఒండ్రు అరియాద ఏమీ తెలియనటువంటి భూమిயில் ఉండాల మనుష్యరు జీవిక ఇరుల్ తరువా జ్ఞానమని ఎప్పుడూ కూడా అజ్ఞానాన్నే పొందించేటటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఆ అజ్ఞానం వల్ల ఆ భూమి మీద భూమితోటి సంబంధం ఉండడం వల్ల ప్రత్యక్షంగా చూసేటటువంటి ప్రకృతి సంబంధాన్నే అదే స్థిరమైనటువంటిది అని నమ్ముతూ ఆత్మోజ్జీవనానికి పాటుపడినటువంటి మనుషులందరూ కూడా ఉజ్జీవించాలి అనేటటువంటి కోరిక కనుక కలిగితే, అంటే తెలుసుకొని ఇది ప్రత్యక్షంగా అనుభవించేటటువంటి సుఖం శాశ్వతమైనటువంటిది కాదు, ఇది సుఖమని మనం భ్రమిస్తున్నాం, సత్యం అనుకుంటున్నాం, అనుభవించేటటువంటి సుఖమే సత్యం అనుకుంటున్నాం, కానీ ఇది దుఃఖమిశ్రితమైనటువంటి సుఖము, దుఃఖంతో కలిసి ఉన్నటువంటి సుఖము, శాశ్వతమైనటువంటి ఆనందము పరమాత్మ పాదార విందాలు చేరి ఆయనకి నిత్య కైంకర్యం చేయడం శాశ్వతమైనటువంటి ఆనందము అని మనకి భగవత్ కటాక్షంతో ఆ బుద్ధి కలిగి ఉజ్జీవించాలి. నేను ఈ మరణించడము జన్మించడము అనేటటువంటి వలయం నుండి బయటపడి శాశ్వతంగా పరమాత్మకి నిత్య కైంకర్యం చేసుకునేటటువంటి యోగ్యత కలిగి ఉన్నటువంటి వాడిని నా ప్రారంభం వల్ల, నా కర్మ వల్ల నేను ఇక్కడికి వచ్చి పడిపోయాను. ఆ నిత్యులు ముక్తులు లాగా నిత్యము నేను పెరుమాళ్ళ దగ్గర ఉండి ఆ పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తూ ఆ నిత్యానుభవాన్ని అనుభవించడానికి యోగ్యత ఉన్నటువంటి వాడిని నేను ఇలా దూరం అయిపోయానే, నేను మళ్ళీ ఆయన దగ్గరికి చేరి అలా నిత్యానుభవం చేయాలి అనేటటువంటి ఒక కోరిక కలిగి ఉజ్జీవించాలి అనేటటువంటి ఒక కోరిక కలిగినటువంటి వారు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, కాసినియోర్తాం వాజాల వారందరూ ఉజ్జీవించాలి అని భావిస్తే కనుక మాసడయా మనత్తు వైత్తు మరవామల్వాష్టుదమేం నిర్మలమైనటువంటి మనస్సుతోటి నమ్మాళ్ళవార్లకి నిత్యము మంగళాశాసనం చేయడమే మనం చేయవలసినటువంటి పని. ఎందుకు నమ్మాళ్ళవార్లకి నిత్యము మంగళాశాసనం చేయాలి అంటే వారు ఎంతో గొప్ప ఉపకారం చేశారండి. అలాంటి గొప్ప ఉపకారం చేసినటువంటి మహనీయులను నిత్యము సేవించడమే గొప్పదైనటువంటి విషయం, గొప్పదైనటువంటి మార్గము. అదంతా కాదండి, మన శాస్త్రము మన సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే, ఏది సులభమైనటువంటి మార్గము ఉజ్జీవించడానికి అంటే ఆచార్యులని మనసులో ఉంచుకొని ఆచార్యుల పాద పద్మాలను సేవించడమే సులభమైనటువంటి మార్గము, ఉజ్జీవించడానికి సులభమైనటువంటి మార్గము. ఆచార్యులు కూడా జ్ఞానము అనుష్ఠానము నన్రాగా బాగా కలిగినటువంటి వారు అవ్వాలి అని చెప్తారు. మరి అందరికీ ఆచార్యులు దేశికనై పరాంకుశనే తిగజ్మవకులత్తారానే అందరికీ దేశకులు నమ్మాళ్ళవార్లు కదా. ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పాదపద్మాలనే మాసడయ మనత్తు వైత్తు మరవామల్ వాస్తుదమే వారి యొక్క నమ్మాళ్ళవారి యొక్క శ్రీపాద పద్మాలను మనసులో ఎప్పుడూ ఉంచుకొని మర్చిపోకుండా వాటికి మంగళాశాసనం వాటిని ధ్యానిస్తూ వాటిని స్మరిస్తూ భోగ్యంగా ఉండేటటువంటి ఆ పాద పద్మాలకి మంగళాశాసనం చేయడమే మనకి ఉజ్జీవించడానికి అత్యంత సులభమైనటువంటి మార్గం. ఆచార్య అభిమానమే, ఆచార్య స్మరణే మనని ఉజ్జీవించడానికి అతి సులభమైనటువంటి మార్గం. కాబట్టి ఈ సాంప్రదాయంలో అలా దేశకులుగా ఉన్నటువంటి పరాంకుశులని స్మరించడమే, వారి పాదపద్మాలను స్మరించడమే, వాటికి వాస్తుదమే, వాటికి మరవామల్ వాస్తుదమే, వారిని మరిచిపోకుండా వాటికి మంగళాశాసనం చేయడమే. మనమందరం కూడా ఈ భూమండలం మీద కనిపించేటటువంటి సుఖమే సుఖము అని భ్రమించేటటువంటి వారు ఉజ్జీవించాలనే కోరిక కనుక కలిగినట్టయితే మీ ఆచార్యుల్ని మనసులో ఉంచుకొని ధ్యానించండి. ఆ ఆచార్యులు ఎవరు అంటే, ఆ దేశకులు ఎవరు అంటే పరాంకుశనే అందరికీ కూడా దేశకులైనటువంటి నమ్మాళ్ళవార్లని మనసులో ఉంచుకొని
మర్చిపోకుండా నమ్మాళ్ళవార్లు చేసినటువంటి ఉపకారానికి స్మృతిగా వారి ఉపకారాన్ని తలుచుకుంటూ ఇంత సులభంగా మనం పరమాత్మని యొక్క వైభవాన్ని అనుభవించడం కోసం ఈ 4 ప్రబంధాలను కటాక్షించినటువంటి బ్రహ్మాళ్ళవార్లని మనసులో పెట్టుకొని వాస్తుదమే మరవామని వాస్తుదమే వారికి ఎప్పుడూ మంగళం కలగాలని మంగళాశాసనం చేద్దాం రండి అని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానారు చెప్తున్నారు. ఇక్కడ కాశీనియోర్ అని ప్రయోగించడానికి ఉన్నటువంటి ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే తిరువాసిర్యం అంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అనుభవాన్ని చెప్పదు. నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళు తాను ప్రత్యక్ష సమానాకారంగా పరమపదంలో ఉన్నటువంటి ఆ పరమపద అనుభవాన్ని, క్షీరాబ్దిలో ఉన్నటువంటి ఆ క్షీరాబ్దినాథుడి యొక్క అనుభవాన్ని అంతటినీ కూడా పెరుమాళ్ళు దర్శింపచేస్తే ఆ అనుభవాన్ని తిరువాసిర్యంలో అనేటటువంటి ప్రబంధంలో నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు. కాబట్టి కాశినియోర్ తాంబాజ భూమొక్కటే ఉంది, ఇంకేమీ పైన లోకాలు లేవు అని భ్రమించేటటువంటి మనుషులందరికీ కూడా అయ్యో తెలివి తక్కువ వారులారా, భూమి ఒక్కటే కాదు, అంతకన్నా పైన క్షీరాబ్ది ఉంది, అంతకన్నా పైన గొప్పదైనటువంటి పరమపదం ఉంది, అక్కడ నిరంతరమైనటువంటి ఆనందం ఉంది, అది నేను అనుభవించాను అని నమ్మాళ్ళవార్లు ఆ పరమపదానుభవాన్ని అనుభవించి ఈ ప్రబంధంలో దానంతటినీ కూడా అనుగ్రహించారు. కాబట్టి ఆ అంత మహోపకారం చేసినటువంటి దేశికనై పరాంకుశనై తికష్బకులత్తారానై మాసడియం మనత్వైత్తు మరవామల్ వాస్తుదమే అని మహోపకారం పరమపదం ఒకటి ఉంది అని, అక్కడ పెరుమాళ్ళు అత్యంత భోగ్యంగా వేయించేసి ఉంటారని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆనందింపచేస్తూ ఉంటాడు ఆ సర్వేశ్వరుడు అని, ఆ ఆనందం కూడా నిరతశయమైనటువంటి ఆనందాన్ని పెరుమాళ్ళు కటాక్షిస్తారు అని, ఆ విషయాలన్నిటినీ కూడా ఆశ్చర్యప్పావదనాల్ మరువామల్ అరుమరైనూన్ విరత్తానే ఆశ్చర్యప్ప అనేటటువంటి ఛందస్సుతో తిరువాసిర్యంలో అనుగ్రహించినటువంటి దేశికనై మరవామల్ వాస్తుదనే మర్చిపోకుండా వారిని మనసులో ధ్యానిద్దాము అని అనేక విషయాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని అరుళాళ పెరుమాళం పెరుమానారు అనేటటువంటి మహనీయులు ఈ తనయాన్ని అనుగ్రహించారు. మిగిలినటువంటి విశేషాలన్నింటినీ కూడా మా సోమవారం యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.